హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, గత 2 రోజుల నుంచి కూడా ఇప్పుడు జానీ మాస్టర్ ఎపిసోడ్ ఒకటి నడుస్తుంది సార్. జానీ మాస్టర్ పైన హత్యాచార కేసు ఒకటి నమోదైంది. అంటే తన దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనపై అత్యాచారం చేశాడని చెప్పేసి కంప్లైంట్ చేసింది. అయితే దీని ఫలితంగా ఆయన్ని జనసేన పార్టీ కార్యకలాపాల నుంచి కూడా దూరం చేసేసారు. అసోసియేషన్ ప్రెసిడెంట్గా తీసేశారు. అసోసియేషన్ నుంచి తాత్కాలికంగా కూడా దూరం పెట్టేశారు. ఇంత జరుగుతున్న ఆయన మాత్రం బయటకు రావడం లేదు, మాట్లాడడం లేదు, పరారిలో ఉన్నాడని కూడా చెప్తున్నారు. ఇవాళ పొద్దున్నే న్యూస్ వచ్చింది నెల్లూరులో ఉన్నాడని చెప్పేసి. ఏంటి ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్ పైన, అమ్మాయి చేసిన కంప్లైంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చేస్తారు? అంటే జానీ మాస్టర్ మీద ఈ కంప్లైంట్ లాంచ్ అయింది, ఒక గొడవ జరుగుతోంది అతని చుట్టూ. అవును, రకరకాల శక్తులు మోహరిస్తున్నాయి. లవ్ జిహాద్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి వచ్చింది ఇప్పుడు ఎజెండాలోకి. అవును, ఈ ఎజెండా అంటే లవ్ జిహాద్ అనగానే సంఘ్ పరివార్ ఎంటర్ అవుతుంది. కాషాయ మూకలు ప్రవేశించి ఇప్పుడు అతను ముస్లిం అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఆ కంప్లైంట్లో ఒక వాక్యం రాసింది ఆవిడ, మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాము అని. ఆ వాక్యాన్ని ఎంబోజ్ చేసి లవ్ జిహాద్ అని ఇప్పుడు సంఘ్ పరివారు, కాషాయ మూకలు కూడా ఈ దీనిలోకి, ఈ రగడలోకి ప్రవేశించడానికి గేట్వే ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకటి. రెండోది, ఇండస్ట్రీలో ఇప్పటిదాకా నడిచినటువంటి, అంటే అనేక ఆరోపణలు వచ్చినాయి మా దృష్టికి, అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్గా అనుకుని మేము ఏ రకమైన నివేదిక తయారు చేయలేదు అని ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వీళ్ళు 2018లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ తాలూకా నివేదికకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు అది ప్రస్తావించారు. హడావిడిగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఛాంబర్ నుంచి. నిర్వహించి, అంటే గతంలోనే ఈ కంప్లైంట్లు డ్రాప్ బాక్స్ పెడతాము, దాని నుంచి పిలిచి మాట్లాడతాము, ఇవన్నీ గతంలో 2018లో కొంచెం పెద్ద ఎత్తున గొడవ జరిగింది. 2019 ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో వీళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ తాలూకా, అంటే మేము ఆల్రెడీ మా దృష్టిలో ఉంది ఈ విషయం, మేమేమీ అవేర్ అయ్యలేము, సమాజంలో ప్రపంచంలో ఏం జరుగుతోందో అంతా మాకు తెలుసు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడంతో పాటు మేము దీని మీద కొన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ నడిచింది. దానిలో రకరకాల అంశాలు చర్చించారు. మీడియా ఏ పరిమితుల్లో వ్యవహరించాలి కూడా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది వినటానికి. అయితే ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి కల్చర్ ఉందా లేదా అంటే డెఫినెట్గా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ వేదిక మీద కూర్చున్న వారికి కూడా స్పష్టంగా తెలుసు. రెండోది, వాళ్ళు ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్పారు వేదిక మీద ఉన్న పెద్దలు. ఇది కొంచెం అనార్గనైజ్డ్గా ఉంటుంది, ఇండివిజువల్గా నడుస్తుంది, దీనికి ఉండేటువంటి క్రియేటివ్ లిబర్టీస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. కావచ్చు, ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చేసేటువంటి ఏరియా కాబట్టి ప్రతి మనిషి ఎమోషనల్గానే ఉంటాడు. ఈ ఎమోషన్స్లో రకరకాల డీవియేషన్స్ కూడా జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి సహజంగానే. ఇదంతా ఒక సహజ పరిణామంగా చూడాలి అని భావించే పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు. దీన్ని ఏదో ఎందుకు హైలైట్ చేస్తున్నారు, అనవసరంగా ఇంకే విషయాలు లేవా ప్రపంచంలో అని ఆ మధ్య సురేష్ గోపి హేమా కమిటీ నివేదిక సందర్భంగా వాపోయిన మీడియా మీద అరిచిన వీడియోలు చూసాం మనం. అలాగే నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కొంచెం మీడియాని గైడ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే మీరు విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద కొంచెం ఎంబోజ్ చేసి మాట్లాడారు. సరే, ఏది ఏవైనా మీడియా అనేది ఏదైనా ఒక స్పెక్యులేటివ్ కావచ్చు, అది సెలబ్రిటీకి సంబంధించిన అంశం కాబట్టి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో ప్రపంచానికి చేరవేయటం ద్వారా వ్యూస్ లేకపోతే లైక్స్ సంపాదించుకోవాలి అనేటువంటి ప్రధానంగా ఐబాల్ని తన వైపు తిప్పుకోవటం అనేది ఎజెండా ప్రోగ్రామ్గా మారింది మీడియాకి.
గతంలో లాగా లేదు మీడియా అనేది గుర్తించాలి. ఇది ఐబాల్ మీడియా అంటారు. ఇది కనుచూపుని తన వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలో అది చెయ్యాలి. అది చేసి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి, అనివార్యత ఉంది. ఈ అనివార్యత అనే దాని నుంచి అక్కడ కొంచెం అంటే ఎవరైనా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక ఫోటో మారిస్తే ఆ మార్చటం మీద 100 సిద్ధాంతాలు తయారు చేసి 100 ఆర్గ్యుమెంట్లు తయారు చేసి మీడియాలో వండి వారుస్తున్నారు. ఓకే, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు, దాని మీద విశ్లేషణలు మాట్లాడుతున్నారు. ఆ ఫోటో డిలీట్ చేయడం వెనకాల ఇది జరిగి ఉండొచ్చు అని. ఈ స్పెక్యులేషన్స్ కొంత పర్సనల్ ప్రైవసీకి ఇబ్బందికరంగా మారుతోంది అంటున్నారు. ఈ పర్సనల్ ప్రైవసీ అనే పదం ఎందుకు వస్తుంది? మీరు ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నారు కదా, ప్రపంచంలో మీరు ఉన్నారు, సోషల్ మీడియాలో మీరు ఉన్నారు. మీ యాక్టివిటీ అంతా సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ఈ పంపకాలలో భాగంగా ఆ ఏరియాలో లేని వాళ్ళని అవేర్ చేస్తూ ఈ వార్తని కొంచెం హైలైట్ చేసి దీని వెనకాల కారణాలు ఇవై ఉండొచ్చు అని మాత్రమే మేము చెప్తున్నాం, అంత మాత్రం చేత మేము తప్పు చేస్తున్నట్టు ఎలా అవుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ మీడియా వైపు నుంచి ఉంది, సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ నుంచి. సరే, ఇలా 100 ఆర్గ్యుమెంట్లు ఉన్నప్పటికీ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ని వేధించుట అనేది కొత్త విషయం కాదు. ఇండస్ట్రీలో గతంలో కూడా ఇట్టి సంఘటనలు చాలా జరిగి ఉన్నవి అనేది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాలి. వాటిని కట్టడి చేయడానికి ఏం చేయాలి అనేది ఒక మెకానిజం ఆలోచించడం అనేది అవసరమే. అయితే ఏదైతే ఒక కమిటీ అనుకుంటున్నారో ఈ కమిటీలు వీటితో పనులు అయిపోతాయని నేనైతే అనుకోవడం లేదు. దానికి కొంచెం అంటే అవతల వాడిని సమన్ చేయగలిగినటువంటి పవర్ ఉండాలి. సమన్ చేయటం అంటే కొంచెం పోలీసులు రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, ఇప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు రంగంలోకి దిగారు, వెతుకుతారు, ఎక్కడో చోట పట్టుకొని తీసుకొచ్చి నుంచోబెడతారు, కోర్టు బోన్లో నుంచోబెడతారు, బోన్ ఎక్కించుట అనే కార్యక్రమం నడుస్తుంది. ఇలా సమన్ చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఇది సినిమా పరిశ్రమలో మాత్రమే ఉన్నటువంటి ప్రాబ్లం కాదు, అన్ని చోట్ల ఉంది, ఇంక్లూడింగ్ మీడియా కూడా ఉంది అనేది ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుతున్నారు. అలాగే ఐటీ సెక్టార్లో ఉంది. లేని ప్రాంతం ఏది అనే పద్ధతిలో చర్చ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం కన్నా కూడా అన్ని చోట్ల విశ్వవ్యాపితమై ఈ జబ్బు ఉంది అనే విషయం గుర్తించి, దీనిలో నిన్న ఝాన్సీ గారు ఒక మాట అన్నారు, క్విట్ ప్రోకో అనే మాట వాడుతూ మీకు ఇది మాకది అన్న పద్ధతిలో మేము మా శీలాన్ని పణంగా పెడతాం, మీరు అవకాశాలు ఇవ్వండి అన్న టోన్లో ఇది నడుస్తున్నట్టుగా ఓ ప్రచారం నడుస్తుంది అనేది ప్రస్తావించారు. నిజమే, మాకేంటి అనేది ఒక, మీకు అవకాశం ఇస్తే మాకేమిటి అనేది ఒక దశ. కానీ వాంటెడ్గానే ఇబ్బంది పెట్టడం అనే కల్చర్ కూడా ఉంది అనేది రకరకాల కథనాలు గతంలో ప్రచారం అయి ఉన్నాయి. అవి అన్నీ అవాస్తవాలు అంటే అవాస్తవాలే అనుకోవాలి. అందులో కొంత వాస్తవం ఉంది అనుకుంటే ఉంది అనుకోవాలి. పుకార్లు ఉండేవి. ఈ పుకార్లు అని గాసిప్పులు అనే పేరుతో గాసిప్ పత్రికలు కొన్ని ఉండేవి. కాగడ అని కామేశ్వర శర్మ గారి నేతృత్వంలో ఒక పత్రిక వచ్చేది ఆ రోజుల్లో. అలాగే హిందూ నేషన్ అని ఒక పత్రిక ఉండేది. కిష్కింద అని ఒక పొలిటికల్ పత్రిక కూడా ఉండేది ఆయన కామేశ్వర శర్మకి. దానిలో పొలిటికల్ గాసిప్ రాసేవాడు, దీనిలో సినిమా గాసిప్ రాసేవాడు. తారా సితారా లాంటి కొన్ని పత్రికలు విజయవాడ కేంద్రంగా వచ్చేవి. అవి జస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా చేస్తున్న పనే చేసేవి. ఇద్దరు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళు ఫోటో మారిస్తే కథనాలు ఎలా రాస్తున్నారో అదే పద్ధతిలో వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడైనా కనిపిస్తాయి, అంటే సంబంధం లేని ఇద్దరు కనిపిస్తాయి, వెంటనే ఒక కథనం తయారు చేయటం లేదు, ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని దానికి ఒక కథారూపం ఇచ్చి ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా జరిగింది మీడియాలో. జరగలేదు అనేది తప్పు, జరిగిన మాట వాస్తవం. ఇది ఒక ప్రొఫెషన్గానే నడిపారు.
ఎల్లో జర్నలిజం అని ఒక పదం ఉంది మనకి. సో వీళ్ళని ఎల్లో జర్నలిస్టులు అన్నారు. కొన్ని సందర్భాల్లో దాడులు జరిగినాయి, కొట్టారు వీళ్ళని. ఈ పత్రికల నిర్వాహకుల మీద దాడులు జరిగినాయి, కొట్టారు, కేసులు అయినాయి, ఇంత గందరగోళం నడిచింది. అయితే నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటి సిద్ధాంతం మీద వీళ్ళు కథ నడిపారు. సో మీడియాని అవేర్ చేయటము, మీడియాకి జాగ్రత్తలు చెప్పడము అనే కార్యక్రమం ఏదైతే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిందో అది కూడా మీ కన్నీరు మేము తుడుస్తాం, మా కన్నీరు మీరు తుడవండి అన్న పద్ధతిలోనే నడిచింది. అలా కాకుండా ముందు ఎందుకుంది ఇది అంటే, మీకిది మాకది అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ పెట్టుబడి ఎవరిది అనేది, పెట్టుబడి నిర్ణయిస్తుంది ప్రపంచాన్ని. పెట్టుబడి పురుషుడిది. పురుషుడు డబ్బులు పెట్టి ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, తన అసిస్టెంట్గా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్. అంటే మెయిల్ డామినేషన్ అనేది ఉంది, పురుష పెట్టుబడి ఉంది అక్కడ. ఈ పురుష పెట్టుబడి హీరో వర్షిప్, హీరో పేరు చెప్పి సినిమాలు నమ్ముకునే కల్చర్, హీరో పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి, ఇదంతా కూడా మెయిల్ డామినేషన్కి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఉన్న ప్రపంచం అది అనే విషయాన్ని అంగీకరిస్తే, నాకేంటి అని అడగటం, నీకు అవకాశం ఇవ్వటం ద్వారా నాకేమిటి అని అడిగితే, అబ్బెబ్బే అలా కాదండి, నేను అలా కాదు అంటే కనుక అయితే మీరు మాకు అక్కర్లేదు అనొచ్చు. అనడానికి అవకాశాలు ఎల్లవేళలా ఉంటాయి. ఇది గుర్తించాలి ముందు ప్రపంచం. సో అవకాశం ఇచ్చేది మేము అనేది ఒక సెక్షన్. ఒక డైరెక్టరు ఈ క్యారెక్టరు మీకు రావాలంటే మరి నాకేంటి అనొచ్చు. అతను ఇచ్చేవాడు, ఆవిడ పుచ్చుకునే మనిషి అయినప్పుడు ఈ మాట దొర్లితే ఏమిటి పరిస్థితి? ఇలాంటివి దొరలేదు అని ఎవరైనా చెప్పగలరా? అటువంటివి దొరలవసలు అని చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. అన్ని చోట్ల దొర్లుతాయని అనుకోనక్కర్లేదు. 100 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 2 నుంచి దొర్లు ఉండొచ్చు. దాన్ని ఇష్యూగానే చూడాలి కదా. ఏ భావజాలంతో వాళ్ళు ఆ మాట అనగలుగుతున్నారంటే, మెయిల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి పురుషాధిక్య భావజాలంతో ఆ మాట అనగలుగుతున్నారు. సో ఇలాంటి పురుషాధిక్య సమాజము, పురుష పెట్టుబడితో నడుస్తున్నటువంటి పరిశ్రమ. దీనిలో ఇంకొక కోణం ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి ఎవరి పురోద్బలంతో ఇచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి వెనకాల ఎవరున్నారు అనే హంటింగ్ జరుగుతోంది. ఆ హంటింగ్ ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఆ హంటింగ్? పురుషులే చేస్తున్నారు. పురుష ప్రపంచం ప్రస్తుతం ఆవిడ్ని ఎనిమిగా చూచుచున్నది అనేది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాలి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. మేమేదో అవకాశాలు ఇస్తాం. ఇప్పుడు ఒక పెద్ద హీరో తన సినిమాకి సోలో కొరియోగ్రాఫర్గా తనకు అవకాశం ఇస్తానన్నారు అని నిన్న మాట్లాడారు. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అనే పేరు బయటకు వచ్చింది. అల్లు అర్జున్ అమ్మాయికి అవకాశం ఇస్తున్నాడంటే జానీ మాస్టర్ని అతను టార్గెట్ చేస్తున్నాడా? జానీ మాస్టర్ జనసేన మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఉన్న గొడవ ఇచ్చా ఇది ఫ్లేరప్ అవుతోందా అని ఇంకొక కథ. నాగబాబుని సెంటర్ చేసి, నాగబాబుకు తెలుసు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడో, అతనే ఈయన్ని దాచాడు అనేది ఒక స్టోరీ. ఇలా 100 కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ ప్రెస్ మీట్ చుట్టూ. సో ఇవన్నీ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఇది కూడా పురుష పెట్టుబడి. పాలిటిక్స్ పట్టుకొచ్చారు దీనిలోకి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన అన్ని పార్టీలు జానీ మాస్టర్ ఎపిసోడ్లోకి లాక్కొచ్చారు విజయవంతంగా. సో ఒక గందరగోళం, ఒక కల్చర్ నడుస్తోంది అనేది ముందు అంగీకరించి, మిగిలిన స్పెక్యులేషన్స్ పక్కన పెట్టి, మాకు వచ్చిన కంప్లైంట్లు ఎన్ని, దానిలో ఇవి ఫేకు, ఇవి కాదు, ఇవి
ఇలా కాదు అలా కాదు అనేది మానేసి ఏదైనా కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం విచారణ జరిపేటువంటి ఒక వ్యవస్థ పెట్టి ఎవరైనా వెళ్ళి అక్కడ కేసు వేసుకోవచ్చు. అది నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అవతల వ్యక్తిది. ఇప్పుడు మన సత్యవేడు ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది, కోర్టు విచారణ జరిపిన తర్వాత నాకేం సంబంధం, నాకు 72 సంవత్సరాలు అన్నాడు ఆయన. 72 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ గురించిన చరిత్రలు చదువుతున్నాం మనం. కాబట్టి దీనికి వయసుతో ప్రమేయం లేదు అనేది చూడాలి. అందుకని విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని పక్కకు పెట్టేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఒకటే వాళ్ళు ప్రపంచం గుర్తించాల్సింది ఏంటంటే సినిమా పరిశ్రమలో పురుషాహంకారము, పురుషాధిపత్యము నడుచుతున్నది. ఇది తప్ప రైటా అనేది పక్కన పెడితే వాళ్ళ పెట్టుబడులు నడుస్తున్నాయి, పురుష పెట్టుబడులు నడుస్తున్నాయి. వాళ్ళు చాలా ఓపెన్గా అడిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత డెమోక్రటిక్గా ఉన్నామని చెప్తారంటే, ప్రాజెక్టుకి అమ్మాయి అవసరం అనుకుంటే డిస్టర్బ్ చేయం, ప్రాజెక్టుకి అవసరం లేకపోతే ఈ అమ్మాయి అవసరము అనిపించకపోతే తను లేకపోయినా ఎటువంటి సమస్య లేదు అన్నప్పుడు మేం చెప్పిన కండిషన్స్కి ఆ అమ్మాయి అంగీకరించకపోతే తొలగించేయగలము అనే ఆలోచన ధోరణి ఉన్నటువంటి దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఉన్నటువంటి రంగం అది. ఇది వాస్తవం. కాబట్టి అదేదో పవిత్రముగా జరుగుతున్నది అనే పవిత్రత అనేదే ఒక తప్పు, అదే ఒక బూతు మాట. ఇక్కడ అవసరము అంటే రిలేషన్స్ ఎలా ఏర్పడతాయి అనేది దానిలోకి వెళ్ళి చూస్తే, అంటే రిలేషన్ ఎలా ఏర్పడుతుంది, ఒకటి అవసరం రీత్యా ఏర్పడే రిలేషన్, రెండోది ఆ సర్కమ్స్టాన్సెస్లో ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలగచ్చు. అలాంటి రిలేషన్స్ కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. అంటే వీళ్ళు ఒక కార్యక్రమంలో ఉంటారు, వాళ్ళు ఒక కార్యక్రమంలో ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో అసోసియేషన్ నడుస్తుంది, కొన్ని ఏకాభిప్రాయాలు నడుస్తాయి, వాళ్ళ మధ్య ఒక ప్రేమ నడుస్తుంది, ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉండొచ్చు. దాన్ని తప్పని అనలేము, అది మ్యూచువల్ కన్సర్న్ మీద నడిచే వ్యవహారం. కాబట్టి ఆ ఏరియాలో నైతిక చర్చ తప్పు, నైతిక చర్చ అనేదే తప్పు. అయితే ఈ జానీ మాస్టరు ఇలాంటి కేసులు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? లైంగిక వేధింపు అనగానేమి అంటే వాళ్ళ ఇష్టంతో ప్రమేయం లేకుండా బలవంతంగా ఫోర్స్ చేసి ఈ యాక్టివిటీలోకి దింపటం అనేది మాత్రమే క్రైమ్. అవతల వాళ్ళ మనసుని గాయపరచటం ద్వారా వాళ్ళ శరీరాన్ని గాయపరచటం అనే కార్యక్రమం తప్పు. దాన్ని పట్టించుకోవాలి, దాన్ని పట్టించుకుని కేసులు పెట్టడానికి ఒక వ్యవస్థ కావాలి. అది ఫాల్సా కాదా అనేది విచారణ తర్వాత మాత్రమే నిర్ణయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదైనటువంటి అగ్రకులాల వాళ్ళందరూ దళితులు వాంటెడ్గా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల మా శత్రువులైన అగ్రకులాల వాళ్ళే నిలబడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా మీద ఈ కేసులు పెట్టిస్తున్నారు అని మాట్లాడటం మనకు తెలుసు. అలాంటిదే ఇది కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏవో 2-3 కేసులు ప్రూవ్ అయినాయి, 2 కాలేదు అంటే ఇప్పుడు ఒకవైపు హేమా కమిటీ నివేదిక, జస్టిస్ హేమా కమిటీ నివేదిక, కేరళ పరిశ్రమ, దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలనాలు, విమర్శలు, ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ ఎపిసోడ్ ఎజెండాలోకి రావటం, దీంతో అనివార్యంగా ఒక తనని తాను మేము పట్టించుకోవటం లేదు అనుకోకండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించింది ఒక హడావిడిగా. అలా కాకుండా కొంచెం నిలబడి గనక చేయగలిగితే డెఫినెట్గా అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ కావాలి. వాళ్ళకున్న పరిమితులు కూడా చెప్పారు నిన్న, ఆ పరిమితులు కాదనలేని పరిస్థితి. కానీ అసలు టోటల్గా ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు పరిష్కరించడానికి ఒక స్పెషల్ కోర్టు లాంటిది ఏర్పాటు చేయవచ్చు.
సినిమా పరిశ్రమ అనే కాదు, అన్ని చోట్ల ఉంది. ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి అది నిజమా కాదా అని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉండి ప్రూవ్ చేసుకుని నిర్దోషిగా పెడతాడా దోషిగా జైలుకి వెళ్తాడా అనేది విచారణ తర్వాత తేలుతుంది. కానీ ఇలాంటి కమిటీల దగ్గర ఏమవుతుందంటే అది ఎక్కడో చోట ఏదో ఒక అవసరం రీత్యా వాళ్ళు ఇది ఫాల్స్ ఎలిగేషన్ అంటే వీళ్ళు అమ్ముడుపోయారనే ప్రచారం జరగచ్చు, వీళ్ళు అమ్ముడు పోకపోయి ఉండొచ్చు. కానీ అమ్ముడు పోయి వదిలేశారని అవతల వాళ్ళు మాట్లాడటానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇది కోర్టు లాంటి వ్యవస్థ అయితే కనుక కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అంటే ఇండస్ట్రీ మీద ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాగే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ నిన్న హడావిడిగా పెట్టారు, బాగానే ఉంది. ఇండస్ట్రీ పర్సనల్ ప్రైవసీ మీద దాడులు జరుగుతున్నాయి బయట నుంచి. డ్రగ్స్ కేసుల్లో పర్టికులర్గా డ్రగ్స్ కేసుల్లో ఎవరో ప్రొడ్యూసర్ దొరికితే అతను కాల్ డేటాలో ఉన్న పేర్లన్నీ బయట పెట్టేస్తున్నారు. అతను ప్రొడ్యూసర్ అయి ఉంటాడు, అతను డ్రగ్ తీసుకుంటున్నాడు అనేదో లేకపోతే అతను డ్రగ్స్ అమ్ముతున్నాడనో ఏదో ఎలిగేషన్ కింద అతను అరెస్ట్ చేస్తే అతను కాల్ డేటాలో దొరికిన పేర్లు ఎలా బయట పెడతారు వీళ్ళు? బయట పెడితే టీవీ ఛానల్స్ ఏం చేస్తాయి, మీడియా ఏం చేస్తుంది, సోషల్ మీడియా ఏం చేస్తుంది, యూట్యూబ్ కంపెనీలు ఏం చేస్తాయి? ఆ కాల్ డేటా వాళ్ళు బయటకు రివీల్ చేసిన కాల్ డేటాలో ఉన్న పేర్లు అన్నీ బయట పెట్టి వీళ్ళందరూ డ్రగ్ కన్సూమర్స్ అని చెప్పి ఒక స్టాంప్ వేసేస్తారు, వేస్తున్నారు. ఆల్రెడీ జరుగుతోంది ఈ పని. ఇలాంటి వాటిని అడ్రస్ చేస్తూ మా పర్సనల్ ప్రైవసీలోకి వస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడటంతో పాటు ఎందుకు డ్రగ్స్ అనగానే పరిశ్రమను చూపిస్తున్నారు, సినిమా పరిశ్రమను చూపిస్తున్నారు, ఇతర ఏరియాల్లో లేదా? నిన్న మాట్లాడినట్టు ఈ లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్ల ఉందని చెప్పారు కదా, ఇంక్లూడింగ్ మీడియా. ఈ డ్రగ్స్ కూడా అన్ని చోట్ల ఉందని ఎందుకు మాట్లాడరు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇక్కడే లొకేట్ చేస్తున్నారు? స్కూళ్ళు కాలేజీలు సినిమా వాళ్ళు తప్ప ఇంకెవరు డ్రగ్ తీసుకోడా? ఈ డ్రగ్ పెడలర్ అనగానే ఎందుకు నైజీరియన్ ఎవరో వస్తారు ఒక పాత్ర ప్రవేశపెడతారు? పబ్బుల్లో దాడి జరిగినప్పుడు ఎందుకు సెలబ్రిటీ పిల్లల పేర్లు మాత్రమే హైలైట్ చేసి మిగిలిన పేర్లు అన్నీ పక్కగా నెట్టేస్తున్నారు అనే దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది సినిమా పెద్దలకి. ఈ కార్యక్రమంతో పాటు ఆ కార్యక్రమం కూడా చేస్తే ఇండస్ట్రీ హర్షిస్తుంది. ఆ పని చేస్తే బెటర్. అది అంటే దీనికి సంబంధించి జానీ మాస్టర్ చుట్టూ కథ తిరుగుతోంది. ఇప్పుడు లవ్ జిహాదీ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోతే ఇంకా గందరగోళం అవుతుంది. ఇది ఆల్రెడీ ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు గోతికాట నక్కల్లాగా వాళ్ళు. సో అదొక ప్రమాదం ఉంది ఇప్పుడు జానీ మాస్టర్ జీవితానికి. వీటన్నిటికంటే మించిన ముప్పు సంఘు పరివారం నుంచి వచ్చే ముప్పు ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అతను ఓపెన్ అయిపోయి కన్ఫెస్ అయ్యి ఇది జరిగింది అని ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి వెళ్ళి సరెండర్ అయ్యి, అయ్యా ఇది వాస్తవం, నేను తప్పు చేస్తే తప్పు చేశాను, మీరు ఏదైనా శిక్ష వేసుకోండి, లేదు తప్పు చేయకపోతే ఇది తప్పు, రాంగ్ ఎలిగేషన్స్ నా మీద పెట్టారు, నేను కంటెస్ట్ చేస్తాను, ఇదిగో నా దగ్గర ఉన్న సాక్ష్యాలు అని తను ఓపెన్ అయ్యి ఓ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళి కోర్టులో సరెండర్ అయిపోయి రిమాండ్కి వెళ్ళి కేసు తేల్చుకుని కడిగిన ముత్యంలా బయటకు రావచ్చు కదా. అది మానేసి హైడ్ అవ్వటం తప్పు. హైడ్ అవుతున్నారు సార్. రకరకాల ప్రెజర్స్ ఉంటాయి, దానిలో కొంత వాస్తవం ఉండుండొచ్చు. తన మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్లో దాన్ని డినై చేయలేని కండిషన్లో ఎక్కడో ఉండుండొచ్చు. అలా కూడా జరగచ్చు. లేదు భయం కొద్దీ హైడ్ అవ్వచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. ఏదైనా హైడ్ అవ్వటం కరెక్ట్ కాదు. ఏ విషయాన్నైనా ఫైట్ చేయడం ద్వారా మాత్రమే మనం ప్రూవ్ చేసుకుంటాం. వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసేది వేరు. అలా కాకుండా తనే ఒక ప్రెస్ మీట్ పెట్టి తనే వచ్చి కోర్టులో సరెండర్ అయిపోయి నిజంగా తను తప్పు చేసినట్టు ఫీల్ అయితే తప్పు చేశానని చెప్తే పోయేదేం లేదు. అతని గౌరవం పెరుగుతుంది. తప్పు జరగకపోతే నా మీద అనవసరంగా ఎలిగేషన్స్ వేస్తున్నారని కూడా కంటెస్ట్ చేయవచ్చు. దానికి సంబంధించిన విట్నెస్ నా దగ్గర ఉందని బలంగా చెప్పగలగాలి. అది చేయాలి తప్ప ఈ దాక్కుని డ్రామాలు ఆడటం తప్పు. సార్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిని లైంగికంగా వేధించే టైం నాటికి అమ్మాయి మైనర్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి వేధిస్తున్నారు, అప్పుడు 16 years అంటున్నారు.
ఇది కానీ ప్రూవ్ అయితే సీరియస్ క్రైమ్ అని అంటున్నారు. రకరకాల లీగల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. మైనర్ మీద దాడి చేసి లైంగిక వేధింపులు చేసాడు అతను అంటే దానికి వేరే అసలు 7 ఏళ్ల పాటు ఈ అమ్మాయి మాట్లాడకుండా ఏం చేస్తుంది అని. ఇప్పుడు ఆ మధ్య పుష్పలో ఏదో పాట కంపోజ్ చేసినప్పుడు ఈ అమ్మాయి టాలెంట్ చూశాను నేను. అసలు ఇలాంటి ఇంత బరువు మోస్తోంది ఈ అమ్మాయి అని అనిపించలేదు నాకు అని అనసూయ గారు మాట్లాడారు. ఇంత ప్రెజర్లో ఉంది ఈ అమ్మాయి అని అనిపించలేదు నాకు అన్నాడు. అది పాజిటివ్గానే అందాడు. పాజిటివ్గానే ఇంత బరువు మోస్తున్నట్టుగా కనిపించలేదు ఆ అమ్మాయి. అంటే దాచుకుని ఆ ఎమోషన్ అంటే అక్కడ ఆ డ్యాన్స్ బాగా రావాలి, ఆ బిట్ బాగా రావాలనేటువంటి ఒక ప్రయత్నం చూశాను నేను ఆ అమ్మాయిలో అని చెప్పారు ఆవిడ పాజిటివ్గానే. నో నెగిటివ్ కామెంట్. అది నెగిటివ్ కామెంట్ కాదు, పాజిటివే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 7 ఏళ్ల పాటు ఎందుకు మీరు భరించారు? 2018లోనే ఈ గొడవ చాలా పెద్ద ఎత్తున జరిగింది తెలుగు ఇండస్ట్రీలో. చాలామంది మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. రామనాయుడు గారి ఫ్యామిలీ మీద శ్రీరెడ్డి చేసినటువంటి విమర్శ మనకు తెలుసు. అది పర్సనల్ ఎజెండా అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, ఆ గొడవ వేరు. అయితే ఆ టైంలో చాలామంది ముందుకొచ్చి ఎలిగేషన్స్ పెట్టారు, ఛాంబర్ దగ్గరికి వెళ్ళారు, మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయినాయి, కమిటీ వేశారు. ఇదంతా ప్రపంచానికి తెలిసిన కథే. సో ఆ రోజునే మీరు ఎందుకు బయటికి రాలేదు? మీరు ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి కదా మీ కష్టం. కాబట్టి ఇక్కడ ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు ఈ ఏరియాలో. ఎందుకు ఇంతకాలం ఉపేక్షించి ఇప్పుడు దాడి చేయటం వెనకాల ఏదైనా ప్రోగ్రామ్ ఉందా అనేది ఒక కథ. ఇది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారా, జనసేనని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడి అని ఒక పొలిటికల్ స్టోరీ. ఇలా రకరకాల కోణాలు వచ్చేసినాయి దీనిలో. అందుకని ఒకవేళ ప్రూవ్ అయితే కేసులో శిక్ష పడుతుంది. మైనర్ని చేస్తే మైనర్ని అలా చేశాడని ప్రూవ్ అయితే దానికి ఏజ్ శిక్ష ఉందో కోర్టు